బీసీ బిల్లుకు జై. వెనుకబడిన వర్గాల కోటా 29 నుంచి 42%. ఇక సర్పంచ్ నుంచి మేయర్ దాకా విద్యా ఉద్యోగాలను 2 బీసీ బిల్లులకు శాసనసభ ఆమోదం. నేడు మండలికి ఆమోదం తర్వాత గవర్నర్కు ఆయన పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తారు. సో పార్లమెంట్లో 2/3 మెజార్టీతో ఆమోదం తప్పనిసరి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితేనే చట్టబద్ధత. రిజర్వేషన్ల తేనెతిట్టను కేంద్రం కదుపుతుందా? అసెంబ్లీకి చేరిన ఎస్సీ వర్గీకరణ. ఇక బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి దామోదర నేడు చర్చ ఆమోదించేటువంటి అవకాశం అంట. కలిసికట్టుగా వెళ్ళి ప్రధాని కలుద్దాం. 42% రిజర్వేషన్ సాధనకు నేను నాయకత్వం వహిస్తా. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మాతో కలిసి రావాలి. ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత బీజేపీదే. పార్లమెంటు సెషన్లోనూ ఆమోదం పొందేలా చేద్దాం. రిజర్వేషన్ సాధించే వరకు విశ్రమించేది లేదంటూ సీఎం. స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన 2 బిల్లులు ఆమోదం పొందాయి. దాంతో మంగళవారం వాటిని శాసన మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించున్నారు. అనంతరం వాటిని ప్రభుత్వం గవర్నర్కు పంపనుంది. ఆయన వాటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపనున్నారు. తొలుత తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు బిల్లు 2025, తెలంగాణ బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు బిల్లు 2025ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత రాష్ట్రంలో బీసీలకున్న రిజర్వేషన్లు 29%. వాటిని 42%కి పెంచుతూ ఆమోదించినటువంటి బిల్లు చట్ట రూపం దాల్చాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీ వాటికి ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకు కారణం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదనేది గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ రిజర్వేషన్లు పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. ఏమంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలందరికీ అమలు చేసే రిజర్వేషన్లు కలిపి 50% మించకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు తీర్పింది. సో 50%కి మించోదంటే ఇప్పటికే ఆల్రెడీ ఎస్సీలకు 15% ఉన్నది. ఇక్కడ బీసీలకు 42% అంటున్నారు. ఆ 42, 15 ఎంత అవుతుంది? ఓవరాల్గా 50 దాటిపోతుంది. 57% అవుతుంది. మళ్ళీ ఎస్టీలకు సంబంధించి ఉన్నది. సో ఎస్టీలకు సంబంధించి ఇదంతా కూడా మనకు 50%కి ఎక్కువ అయిపోతుంది. 13వ పేజ్. కాబట్టి రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది. షెడ్యూల్ 9లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి చూడండి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతున్నట్టు బిల్లులో పేర్కొంది. న్యాయ సలహా తీసుకొని రాష్ట్రపతి వాటిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అవి చట్టపరంగా నిలబడాలంటే మాత్రం బిల్లును పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజార్టీతో ఆమోదించాలి. ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభ. ఇక అప్పుడు మాత్రమే అవి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేరి వాటికి రాజ్యాంగ రక్షణ లభిస్తుంది. ప్రత్యేక కమిషన్ అధ్యయనం అందుకేనట. అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50%కి మించి అమలు కావాలంటే అందుకు కారణాలు, అవసరమైన గణాంక సమాచారం ఉండాలంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు చేయడం ద్వారా నియామకాలు లేదా పోస్టులు 50% మించకూడదని మించమని తీర్పిచ్చింది. అలాగే రిజర్వేషన్లు పెంచాలని భావిస్తున్న ఆయా వర్గాల తమకు తగిన ప్రాధాన్యత లేదనే వివరాలను సమగ్ర గణాంకాలతో వివరించాలని నిర్దేశించింది. అప్పుడే రిజర్వేషన్ల పెంపునకు పార్లమెంట్లో ఆమోదం లభిస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. నిజానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపునకు భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో 2024 నవంబర్లో డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన బాధ్యతను కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఆయన నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్కి అప్పగించింది. ఈ కమిషన్ రిజర్వేషన్లు పెంచడానికి కారణాలను అధ్యయనం చేసింది, బిల్లులో పేర్కొంది. అంతకుముందు రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ కుల సర్వేను కమిషన్ సేకరించి క్రోడీకరించిందని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసి రిజర్వేషన్లు పెంచాలని సూచిస్తుంది. ఏడాది మార్చిలో నివేదిక ఇచ్చిందని పేర్కొంది. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఇంకా వెనుకబాటుతనంలోనే కొనసాగుతున్నాయని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్లు తేనెతెట్టను కేంద్ర ప్రభుత్వం కదుపుతుందా? బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఒప్పుకుంటుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. సో ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంది కదా, $1 మిలియన్ ప్రశ్న అని చెప్పేసి నిన్న ఆల్మోస్ట్ అందరూ కూడా టీవీలకు అతుకుపోయి ఉంటారు. టీవీలలో క్లియర్గా నిన్న అసెంబ్లీలో ఏం జరిగిందో చూసి ఉంటారు. సో అన్ని పార్టీలు కూడా అందరు నాయకులు
ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు తెలిపారు వాళ్ళు. సో ఇప్పుడు బిల్లు మద్దతు వచ్చింది ఇక్కడ, కానీ మరి ఈ మద్దతుకు సంబంధించి ఇవాళ మండలిలో ప్రవేశపెట్టి అక్కడ ఆమోద ముద్ర వేసుకొని ఈ దాన్ని గవర్నర్కు పంపించి గవర్నరు రాష్ట్రపతికి పంపించి మరి రాష్ట్రపతి న్యాయ సలహాలు సూచనలు తీసుకొని మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 9 షెడ్యూల్ 9వ షెడ్యూల్లో చేర్చి మరి ఏమైనా రాజ్యాంగ సవరణ చేసి దానికి భద్రతను కల్పిస్తారా లేదనేది ఇప్పుడు ఒక పెద్ద టాస్క్. ఉభయ సభలో 2/3 మెజార్టీ అక్కడ ఆమోద ముద్ర వేసుకోవాలంట. పార్లమెంట్లోని ఉభయ సభలో 2/3 మెజార్టీ ఆమోద ముద్ర వేసుకుంటే అప్పుడు ఈ బిల్లుకు ఒక చట్టబద్ధత వచ్చి కొంత భద్రతంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కల్పించడానికి అవకాశం ఉండదు. సో 50% ఎక్కువ రిజర్వేషన్లు పోయినప్పుడు మాత్రం ఆ షెడ్యూల్ 9లో మాత్రం కొన్ని మార్పులు జరగాల్సి ఉంటాయి. షెడ్యూల్ 9లో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఎంతవరకు దీనికి చట్టబద్ధత వస్తుంది, ఎంతవరకు ఈ బిల్లుకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది మిలియన్స్ ఆఫ్ ప్రశ్నగా తలెత్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ ఉంది రిజర్వేషన్లు పెంచితే వాటిని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాల్సి ఉంటుంది. సో 9లో చేర్చాలంటే 2/3 మెజార్టీ ఉభయ సభలు ఆమోద ముద్ర వేయాలి. మరి 50% కంటే రిజర్వేషన్ మించుతూ ఉంది. ఇప్పటికే 15% ఎస్సీలు, 29% గతంలో 29 అదొక 15. సో ఇంతకుముందు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే మాత్రం 50% లోపలనే ఉండనమాట మనకి రిజర్వేషన్లు కూడా. సో మరి ఇప్పుడు 50%కి మించింది 42% బీసీలకు ఇస్తే 15 వాళ్ళకి ఇస్తే ఎవరికి ఎస్సీలకు ఇస్తే మళ్ళీ ఎస్టీ ఉంటే ఇదంతా కూడా 50-60% ఎక్కువ పోయే అవకాశం ఉంది. కాబట్టి సో దీని మీద మాత్రం ఇప్పుడు పెద్ద టాస్క్, ఒక ఫైనల్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఒక ఫైనల్ స్టేజ్లో 42% ఇటు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అమలు కావాలంటే ఇది ఫైనల్ జాబితాలో ఉంది. పార్లమెంటులో అఖిల పక్షాలను ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ లడాయి చేసి ప్రధాని ఒప్పించి ఉభయ సభల్లో ఆ బిల్లును 2/3 మెజారిటీతో ఆమోదం వేసుకున్నాక కానీ ఈ బిల్లుకు ఒక రకమైనటువంటి చట్టబద్ధత రాదు. సో అప్పుడు కానీ అది అమలు అవుతుంది. అప్పటి వరకు ఇంకా సస్పెన్షనే, ఇంకా ఈ రిజర్వేషన్ బిల్లు మీద 42% రిజర్వేషన్ మీద పోరాటం చేయాల్సిందే. అసలైన పోరాటము ఇప్పుడే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఏం చెప్పుకోవచ్చు? బీసీల 42% రిజర్వేషన్ మీద అసలైన పోరాటం ఇప్పుడు మొదలైంది. గల్లీ నుంచి ఇప్పుడు ఢిల్లీకి పోతున్నది అసలైన పోరాటం. ఈ గల్లీలో ముగిసిన పోరాటం మరి ఢిల్లీలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఢిల్లీలో ఎవరెవరు కలిసికట్టుగా ఈ రిజర్వేషన్ బిల్లు కోసం కొట్లాడతారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బీసీ బిల్లు కోసం ఢిల్లీకి వస్తాడా, ఫామ్ హౌస్ వీడని మాజీ ముఖ్యమంత్రి మరి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనికే వస్తాడా, బీజేపీ నాయకులు ఢిల్లీలో అధికారంలో ఉన్నారు మరి అక్కడున్నటువంటి ప్రధానికి వ్యతిరేకంగా ప్రధానిని కలిసేందుకు కాంగ్రెస్కు మద్దతుగా ఢిల్లీకి వాళ్ళు వస్తారా? ఇట్లా మిలియన్స్ ఆఫ్ ప్రశ్నలు సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల నుంచి ఇక బీజేపీ బీఆర్ఎస్ అన్నీ ముఖ్యమంత్రి దాకా అందరి మధ్యలో మెదులుతూ ఉన్నాయి. ఇంతమందిని కలిసి కట్టుకొని అక్కడ దాకా తీసుకుపోయి ఆ షెడ్యూల్ 9లో చేర్పించి ఒక చట్టబద్ధం తీసుకొచ్చేంత పరిస్థితి ఎట్లా వస్తుంది, దాన్ని ఎట్లా ఏకం చేయాలన్నటువంటి ఆలోచన కూడా ముఖ్యమంత్రి రేవంత్ చేస్తూ ఉన్నాడట. రాహుల్ గాంధీకి చెప్పైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో దీని మీద ఒత్తిడి తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 42% బీసీల రిజర్వేషన్ అమలు కావాలి. ఇక ఒక రోల్డ్ మోడల్ లెక్క ఒక మోడల్ తెలంగాణగా స్టేట్లన్నిటికీ కూడా దేశానికి నిదర్శనంగా తెలంగాణ ఉండాలి. ఇక్కడనే కులగణన చేసిన మొదటి రాష్ట్రం, 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తున్న రాష్ట్రమని దేశం గౌరవించే విధంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఈ మోడల్ తెలంగాణ మోడల్ని ఫాలో అయ్యే లెక్క క్రియేట్ చేయాలనేది కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఆలోచన. మరి తెలంగాణ మోడల్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా సభలో పెట్టబోతా ఉన్నారు.